హలో అండి అందరికీ, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు బానిస్ వరల్డ్. ఈ రోజు వీడియోలో కొబ్బరి చెక్కిని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పట్లో అయితే మనకి కొబ్బరి చెక్కిని అమ్మడం మానేశారు. మా చిన్నతనంలో అయితే మాత్రం ఊర్లో ఉల్లిపాయలు అట్లా అమ్మడానికి వచ్చేటప్పుడు అయితే ఆయన తీసుకొచ్చేవాళ్ళు. ఇంట్లో ఉండే ఇనుప సామాన్లు, వేసుకునే గాజులు, ఇంట్లో ఏముంటే అవి ఇచ్చేసే వాళ్ళము ఈ కొబ్బరి చెక్కి కోసం. చాలా బాగుంటుంది. చిన్ననాటి తీపి జ్ఞాపకాన్ని అయితే గుర్తు చేసింది ఈ కొబ్బరి చెక్కి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకు మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సన్నంగా స్లైసెస్ లా కట్ చేసేసుకొని అయితే కొబ్బరి ముక్కలు తీసేసుకోవాలి. ఒక కప్ వరకు అయితే తీసేసుకున్నాను. ఏదైనా ఒక పాన్ పెట్టేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గీ వేసేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా వేసేసేయాలి. కొబ్బరి ముక్కల్లో వాటర్ ఏమీ లేకుండా వేయించేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయినాక ఏ కప్తో అయితే కొబ్బరి ముక్కలు తీసేసుకున్నామో అదే కప్తో పంచదారని వేసేసుకొని ఒక 1/2 కప్ వరకు అయితే వాటర్ని వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఈ కొబ్బరి చెక్కి చేసుకోవడానికి మనకి పాకం అయితే రావాలి. ఈ లోపల మనకి ఇది కుక్ అవుతూ ఉంటుంది. ఈ లోపల చెక్కి వేసుకోవడానికి అయితే ఒక ప్లేట్ ని తీసేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసేయండి. అంచులకు కూడా అలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రబ్ చేసేసేసి ఈ ప్లేట్ ని పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల మనకి ఇది కూడా కొంచెం కొంచెంగా కుక్ అవుతూ ఉంటుంది. అలాగా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. మనకు ఒక 7 మినిట్స్ కలా అయితే పాకం ఈజీగా వచ్చేస్తుంది. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఈ స్వీట్ అయితే. దగ్గరుండి ఇలా కలుపుతూ ఉంటే మనకి నొరుగు నొరుగుగా వస్తుంది కదా. ఈ టైంలో ఒకసారి చెక్ చేసేసుకుందాం. మొత్తం కూడా అంచులెంబట్న ఉండేది తీసేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి. కొబ్బరి ముక్కలు పాకంలో ఉడికి టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని అందులోకి కొంచెం వేసి చెక్ చేసేసుకోండి. చూసారు కదా మనకి ఇంకైతే పాకం ప్రిపేర్ అవ్వలేదు. జస్ట్ మీకు చూపించాలనేసి అయితే నేను ఒక 2 టైమ్స్ చూపిస్తున్నాను. ఇంకా అలాగే ఒక 3 మినిట్స్ అలా కుక్ చేసుకున్నాక మనకి కొంచెం దగ్గర పడింది చూస్తున్నారు కదా. ఇంకో 3 మినిట్స్ తర్వాత అయితే మళ్ళీ అదే బౌల్లోకి కొంచెం వేసేసుకొని వాటర్ ని తిప్పుతూ ఉంటే మనకి మనం వేసుకున్న పాకం అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి. అప్పుడే మనకి చెక్కి చేసుకోవడానికి పర్ఫెక్ట్ పాకం. ఇంకో 2 or 3 మినిట్స్ అయితే కొంచెం దగ్గరుండి కలుపుకుంటూ సిమ్ లో పెట్టేసి అయితే కలుపుతూ ఉండాలి. 2-3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేసి మనం ముందుగా నెయ్యి రాసుకొని పెట్టుకున్నాం కదా ప్లేటు, ఆ ప్లేట్ లోకి అయితే ఈ మొత్తం పాకాన్ని కూడా వేసేసేయాలి. నేను వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా వేసేసేసి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పటికి 10 మినిట్స్ లో ప్రిపేర్ చేసుకుని ఈజీ స్వీట్ రెసిపీ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే షుగర్ తినకూడదు అనేసి డిలే చేస్తున్నాం గానీ అప్పట్లో అయితే అసలు అలాంటివి ఏమీ కూడా పట్టించుకోకుండాని ఊర్లోకి వచ్చారంటే చాలు ఏవో ఇనుము ముక్కలు ఇచ్చేసేసి తినేసే వాళ్ళం హ్యాపీగా కూడాని. మెయిన్ గా వచ్చేసి ఎవరైనా ప్రెగ్నెంట్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ లో లేదంటే ఎవరైనా కొంచెం నేస్తం అలా ఉంటారు కదా, అట్లా ఎవరైనా ప్రెగ్నెంట్ అయ్యారని తెలిస్తే చాలు ఇంట్లో అమ్మ వాళ్ళ కొబ్బరికాయ కొట్టేయడం, కేజీ పంచదార వేసేయడం, ఇంకా చెక్కీలు పోసేసి వాళ్ళకి మొదటగా అయితే చెక్కీని ఇచ్చేవాళ్ళు. ఇప్పట్లో అయితే ట్రెండ్ మారిపోయింది కానీ స్వయంగా వాళ్ళ చేతితో చేసి మరీ ప్రెగ్నెంట్ లేడీకి అయితే ఇచ్చేవాళ్ళు. ఈ చెక్కి అనేది చల్లదనంగా కూడా కొంతమంది భావిస్తూ ఉంటారు. సో ఇప్పుడు అట్లా లేదు, అసలు ట్రెండ్ మారిందని చెప్పాను కదా. ఏంటనేది ఇప్పుడు చెప్తాను వినండి. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కొబ్బరికాయ ఒకటి ఒక 1/2 కిలో వరకు చక్కెర ఇచ్చేసి చెక్కి చేసుకోమని చాలా మంది తీసుకొచ్చి ఇచ్చారు. భలే కామెడీ అనిపించింది. ఇంతేనండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి డెఫినెట్ గా ఎప్పుడైనా సరే ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలా తింటుంటే భలే టేస్టీగా ఉంటుంది కొబ్బరికాయ తగిలి. నాకైతే చాలా ఇష్టం కానీ షుగర్ కదా, అప్పుడప్పుడు ఇంట్లోనే ఎప్పుడైనా సరే స్వీట్ తినాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకొని మన వీడియోస్ అనేది నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరైనా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం బానిస్ వరల్డ్ ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.